హాయ్, వెల్కమ్ టు పెట్ పూజ. నేను ఈరోజు ఈ వీడియోలో పెట్ పూజలోని స్కాన్ అండ్ ఆర్డర్ ఫ్యూచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముందుగా మనం క్రోమ్ ఓపెన్ చేసి అందులో పెట్ పూజ డాష్బోర్డ్ అని టైప్ చేసి డాష్బోర్డ్ పైన క్లిక్ చేసి మనం డాష్బోర్డ్లోకి లాగిన్ అవ్వాలి. లైక్ మీ లాగిన్ క్రెడెన్షియల్స్ ఇచ్చి లాగిన్ అవ్వచ్చు. అండ్ వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీ పర్టికులర్ అవుట్లెట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మార్కెట్ ప్లేస్ సర్వీసెస్లోకి వెళ్ళాలి. ఇందులో ఈజీ ఆపరేషన్స్ అండ్ ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే మనకు పెట్ పూజ స్కాన్ అండ్ ఆర్డర్ ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేసి ఫస్ట్ అయితే మీరు యాక్టివేటెడ్ అయ్యిందో లేదో చెక్ చేసుకొని మనకు పికప్ డైనింగ్ 2 QRs ఉంటాయి. నేను ఈరోజు డైనింగ్ గురించి చెప్పబోతున్నాను. డైనింగ్ పైన క్లిక్ చేసేసుకొని ఇక్కడ ఎడిట్ డైనింగ్ QR సెట్టింగ్స్లో నేమ్, మీ రెస్టారెంట్ నేమ్ ఇవ్వండి. అండ్ కింద లోగో ఉంటే లోగో ఇవ్వండి. అండ్ డూ యూ వాంట్ అలౌ సెల్ఫ్ రిజిస్ట్రేషన్, ఇక్కడ ఎస్ పెట్టుకోండి. అండ్ ఇక్కడ డూ యూ వాంట్ కస్టమర్ వెరిఫికేషన్ ఓటీపీ, మనం వెరిఫికేషన్ లైక్ కస్టమర్ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు వాళ్ళకు ఓటీపీ వెళ్ళాలి అంటే ఇక్కడ ఎస్ పెట్టుకోండి. నేనైతే నో పెట్టేసుకుంటున్నాను. అండ్ పేమెంట్ టైప్ ఇక్కడ సిఓడి అంటే మనం కౌంటర్లో పే చేయొచ్చు అనమాట. మీకు పెట్ పూజ గేట్వే కూడా ఉంటుంది. ఇది ఎనేబుల్ చేసుకోవాలి అంటే మీరు ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇది క్లిక్ హియర్ పైన క్లిక్ చేసి యాడ్ చేసుకోవచ్చు. డూ యూ వాంట్ అలో ప్లేస్ ఆర్డర్, ఎస్ పెట్టుకుంటే మనకు కస్టమర్సే వాళ్ళే ప్లేస్ చేయడానికి ఆర్డర్ ఆప్షన్ వస్తుంది. నో పెట్టుకుంటే జస్ట్ మెనూ మాత్రమే షో అవుతుంది. నేను ఇక్కడ ఎస్ పెట్టుకుంటున్నాను. అండ్ ఇక్కడ పేమెంట్ ఆప్షన్ కేఓటీ అండ్ ఆర్డర్ పెట్టుకున్నాను. మీరు డైరెక్ట్ ఆర్డర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే కేఓటీ అండ్ ఆర్డర్ సెలెక్ట్ చేసుకున్నాను. డూ యూ వాంట్ కస్టమర్ వెరిఫికేషన్ ఆన్ డైరెక్ట్ ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఏదైనా ఓటీపీ కావాలన్నప్పుడు అక్కడ ఎస్ పెట్టుకోవాలి. డే అండ్ టైం వైజ్ స్లాట్ డెలివరీ, ఇక్కడ డిఫరెంట్ డేస్లో మనం మెనూ అనేది ఆన్ చేసుకోవాలి, ఆఫ్ చేసుకోవాలి. లైక్ క్యూఆర్ మెనూ అన్నది లేదు అంటే మార్నింగ్ ఈవినింగ్ అలా పెట్టుకోవాలి. మిడిల్లో స్కాన్ చేసినా అవైలబుల్ ఉండొద్దు అనుకున్నప్పుడు ఇక్కడ టైమింగ్ సెట్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఏదైనా యాడ్ చేసుకోవాలంటే ఇంకా ఇక్కడ యాడ్ న్యూ పైన క్లిక్ చేసి ఇంకో టైమింగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సేవ్ చేంజెస్ చేయాలి. అండ్ ఇక్కడ సేవ్ చేంజెస్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ పైకి వెళ్ళి డైనింగ్ సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోండి. అండ్ ఇక్కడ డౌన్లోడ్ క్యూఆర్ కోడ్ ఫర్ ఆల్ టేబుల్స్ ఇది ఉంది కదా, ఇక్కడ మనము సింగిల్గా ఒక్కొక్కటి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇన్ కేసు ఒక్కొక్కటి చేసుకోవాలంటే ఇక్కడ AC1 పైన క్లిక్ చేస్తే ఇది ఒక్కటి క్లిక్ అయ్యి అదొకటి డౌన్లోడ్ అవుతుంది. నేను డౌన్లోడ్ ఆల్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ వన్స్ డౌన్లోడ్ అయిన తర్వాత ఇలా ఓపెన్ చేసుకోవాలి. అండ్ చూసారా మీరు ఇక్కడ మనకి ఎన్ని టేబుల్స్ ఉంటే అన్ని టేబుల్స్కి క్యూఆర్ వచ్చింది. అండ్ ఇది AC1 క్యూఆర్ అనమాట. అండ్ ఇది ఇప్పుడు స్కాన్ చేస్తే మనకు మెనూ అనేది షో అవ్వదు, 404 ఎర్రర్ వస్తుంది. అండ్ ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ మెనూ క్యూఆర్లోకి మనం పుష్ చేయాలి, మెనూ అనేది పుష్ చేయాలి. అది ఎలా చేయాలి అంటే మీ డాష్బోర్డ్ ఓపెన్ చేసి అండ్ ఇక్కడ మెనూ మేనేజ్మెంట్లోకి వెళ్ళి మెనూ అండ్ డిస్కౌంట్స్ ఇది క్లిక్ చేసుకొని ఇప్పుడు డైనింగ్ మెనూ సెట్ చేస్తున్నాం కాబట్టి మనం డైనింగ్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ చూసారా పుష్ మెనూ ఆప్షన్ వస్తుంది. ఈ పుష్ మెనూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మన ఎంటైర్ మెనూని పుష్ చేస్తున్నాం అనమాట. సో పుష్ మెనూ డైనింగ్ మెనూ క్యూఆర్ ట్రిగర్ సక్సెస్ఫుల్లీ, ఇక్కడ వెజ్ దమ్ బిర్యానీకి ఓపెన్ ఐటమ్ అనమాట, అదొక్కటి పుష్ అవ్వదు. అండ్ ఇది మనం ఏరియా వైజ్ మెనూ అనేది పుష్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ గార్డెన్కి పుష్ చేస్తున్నాను, నాన్ ఏసీకి పుష్ చేస్తున్నాను అండ్ ఫ్యామిలీ ఏరియా కూడా పుష్ చేసుకోవాలి. అండ్ ఇలా పుష్ చేసుకున్న తర్వాత ఒకసారి మన బిల్లింగ్ స్క్రీన్ ఓపెన్ చేసేసి ఇందులో మాన్యువల్ సింక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం ఆపరేషన్స్లోకి వెళ్ళాం అండ్ ఇక్కడ మాన్యువల్ సింక్ ఇది ఒక 2-3-4 టైమ్స్ ప్రెస్ చేసి ఒకసారి లాగౌట్ చేసి లాగిన్ చేయాలి. ఇలా చేస్తే రిఫ్రెష్ అవుద్ది. అండ్ ఇప్పుడు మాన్యువల్ సింక్ అయింది. అండ్ ఇప్పుడు ఏసీ టేబుల్ ఒకసారి స్కాన్ చేసి చూపిస్తాను మీకు. మొబైల్ ఓపెన్ చేసి క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ లెన్స్ ఉంటుంది, ఆ లెన్స్ పైన క్లిక్ చేసేసి
ఈ క్యూఆర్ అనేది స్కాన్ చేసుకోవాలి. అండ్ వచ్చిన లింక్ పైన క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుద్ది. అండ్ ఇక్కడ ఆర్డర్ ఫుడ్ పైన క్లిక్ చేస్తే మనకి ఇవి కేటగిరీస్ అనమాట. మనకి మెనూలో ఎన్నైతే కేటగిరీస్ ఉంటాయో అన్ని కేటగిరీస్ కనిపిస్తాయి. అండ్ ఇవి ఒక కేటగిరీలో ఐటమ్స్ అనమాట. అండ్ ఇప్పుడు బ్యాక్ వెళ్తే ఇక్కడ మన టోటల్ మెనూస్ అనేది కేటగిరీస్ అనేది షో అవుతాయి. అండ్ ఇందులో ఒకటి పర్టికులర్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో వెజ్, నాన్ వెజ్ అని ఫిల్టరేషన్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. కేటగిరీస్లో వెజ్ అయితే వెజ్, నాన్ వెజ్ అయితే నాన్ వెజ్. ఇక్కడ నాన్ వెజ్ సెలెక్ట్ చేసుకొని ఒక కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ ఐటమ్ పైన క్లిక్ చేస్తే వేరియేషన్స్, యాడ్-ఆన్స్ రెండు కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ మనకి కేటగిరీ వైజ్గా కూడా చూసుకోవచ్చు అనమాట మెనూ అనేది. ఇక్కడ ప్లేస్ ఆర్డర్, ఇక్కడ మనకు నేమ్ అండ్ మొబైల్ నెంబర్ అడుగుద్ది. ఇక్కడ నా నేమ్, నా మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ప్రొసీడ్. ఇక్కడ చూసారా, సక్సెస్ఫుల్లీ సెండ్ టు కిచెన్. మనకి కేఓటీ అనేది వెళ్ళిపోయి ఉంటుంది. వాళ్ళు ప్రిపేర్ చేసి మనకు ఫుడ్ సర్వ్ చేస్తారనమాట. అండ్ ఇంకా మనకు కావాలంటే ఇంకా ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా చూస్తే మన వాళ్ళ బిల్లింగ్ స్క్రీన్లో మనకు మనం ఆర్డర్ చేసింది కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నుంచి బిల్ కూడా రిక్వెస్ట్ చేయొచ్చు మనం. మనకి బిల్ రిక్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళకు కూడా ఇలా గ్రీన్ కలర్లో అయిపోద్ది. అండ్ ఇక్కడ పే అట్ కౌంటర్ ఉంది కదా, అది క్లిక్ చేసేసి మనం కన్ఫర్మ్ చేసేస్తే మనకి ఇక్కడ నుంచి ఆర్డర్ అనేది క్లియర్ అయిపోద్ది. బట్ ఇక్కడ వాళ్ళకు పేమెంట్ చేసే వరకు క్లియర్ అవ్వదు. మనం అక్కడ కౌంటర్లోకి వెళ్ళి అక్కడ నుంచి పేమెంట్ అనేది చేయాలి. సెటిల్ అండ్ సేవ్ పైన క్లిక్ చేసేసి సెటిల్ అండ్ సేవ్ చేసుకోవచ్చు. ఇది మనకు స్కాన్ అండ్ ఆర్డర్ ఫీచర్. అండ్ థ్యాంక్ యూ.